అయితే ప్రజలు అనుకున్నటువంటి ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత చిత్తశుద్ధి లేనటువంటి ప్రభుత్వాలు కొన్ని మనలాంటి నోరు లేని ప్రాంతాలకు అన్యాయం చేస్తూనే వచ్చారు. అందుకే మనం ఈ ఎండల్లో మా పూర్తి చేయండి, మా ప్రాజెక్ట్ చేయండి, కాకపోతే మా ఈ పని చేయండి అని బతిమాలుకోవాల్సి వస్తుంది, లేకపోతే పోరాటం చేయాల్సి వస్తుంది. మేము అడుగుతామంటే మేము అక్కడికి వెళ్ళలేము అని బెదిరిస్తున్నారు. ఇవన్నీ ఎందుకు వచ్చినాయంటే ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి మాటని అనుసరించి పనిచేసే ప్రభుత్వాలు లేవు. మన జిల్లాలో ఏమైంది? ఇప్పుడే మాట్లాడాడు, రవి మాట్లాడాడు, చెప్పాడు. అంతకుముందు అప్పలరాజు మాట్లాడాడు, పెద్దలందరూ మాట్లాడారు, చెప్పారు అన్ని విషయాలు. కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఒక లిస్ట్ కింద చెప్పారు. ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు వీరి హయాంలోనే జరిగినాయి. జగన్మోహన్ రెడ్డి కూడా 5 సంవత్సరాలే, రాజశేఖర రెడ్డి గారు కూడా 5 సంవత్సరాలే పరిపాలన చేసింది. కానీ ఇది వెనుకబడిన ప్రాంతం. ఇక్కడ ఉన్నటువంటి వారందరూ ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిపోతుంటారు తల్లిదండ్రులను వదిలేసి. వారి గోచిగుడ్డలు తప్ప ఏం లేవు. ఈ అన్యాయమైన పరిస్థితులను మరి సరిదిద్దాలి అని చెప్పి వారు ఇచ్చినటువంటి కార్యక్రమాలు ఇవి.